తూర్పుగోదావరి జిల్లా కల్తీ పాలు తాగిన తర్వాత మృతుల సంఖ్య 7కు చేరుకుంది. కె సత్యనారాయణ నిన్న రాత్రి, జి సూర్యారావు ఈ ఉదయం చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. కల్తీ పాలను తాగి అస్వస్థకు గురైన మరికొంతమంది ఇంకా ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరిన్ని మరణాలు చోటు చేసుకోవచ్చేమో అన్న భయం ప్రజల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసి కల్తీ పాల సరఫరాలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. అధికారులు బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ ఉన్నారు. అశోక్, గోదావరి జిల్లాలో గత నెల 19వ తారీఖున జరిగినటువంటి కల్తీ పాల విషయంలో పూర్తిగా అయితే మాత్రం ప్రజలందరూ కూడా భయోందకాలకు గురైన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే సుమారుగా 15 మంది అయితే మాత్రం పూర్తి స్థాయిలో రాజమండ్రిలో ఉన్నటువంటి అనేక రకాలుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో అయితే మాత్రం చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ఏదైతే రాజమహేంద్రవరంలో స్థానికంగా ఉన్న ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో బొల్లి హాస్పిటల్ అయితే మాత్రం 8 మంది అయితే మాత్రం ఇక్కడైతే మాత్రం చికిత్స నిమిత్తం అయితే మాత్రం జాయిన్ అయి ఉన్నారు. ఈ కల్తీ పాల విషయంలో జరిగినట్లో పూర్తిగా అయితే మాత్రం సుమారుగా అయితే మాత్రం రాత్రి ఎవరైతే కిమ్స్ హాస్పిటల్లో అయితే ఎవరైతే చికిత్స పొందుతున్నారో కె సత్యనారాయణ వ్యక్తి చౌడేశ్వర్ నగర్ చెందిన వ్యక్తి అయితే మరణించడం జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే దీంట్లో అయితే మాత్రం 6 మృతి చెందినట్లయితే మాత్రం మనకు సమాచారం ఉంది. అయితే ఇప్పటికీ కూడా పూర్తిగా అప్డేట్ ఇస్తూ కూడా ఎవరైతే కల్తీ పాలకైతే మాత్రం ఎవరైతే ఉన్నారో దీంట్లో నిందితులైనటువంటి కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన గణేష్ అడ్డాల గణేష్ అనే వ్యక్తులు ఇప్పటికే ప్రభుత్వం రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే మాత్రం తరలించడం జరిగింది. అయితే ఇంకా కేసులు పునరావృతం అవుతున్నాయంటే రాత్రి ఒక దొరక ఆమెను కూడా ఈ యొక్క కిమ్స్ హాస్పిటల్ డెల్టా హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే పరిస్థితి ప్రస్తుతం ఏదైతే విషమకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మరొక ముగ్గురు పరిస్థితి కూడా ఇవాళ రేపాటిగా పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ కల్తీ పాల విషయంలో అయితే మాత్రం ప్రజలందరూ కూడా ఆందోళనలు చెందుతున్నారు. ఉదయాన్నే ఏదైతే పాలు తాగాలన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇప్పటికే పాలు పెరుగు ఏదైతే వర్తక సంఘ వ్యాపారస్తులు కూడా దీని మీద పూర్తిగా కూడా అయితే మాత్రం మీడియాతో మన బీఆర్కే తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇంతవరకు ఎంతమంది యొక్క పాల వ్యాపారం చేస్తున్నారు, దీని ద్వారా ఎవరైతే అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో దీని వెనక ఉన్న ఇంకా ఎంతమంది ఉన్నారని చెప్పేసి కూడా పూర్తిగా అయితే మాత్రం ఈ యొక్క పోలీసులు కూడా దర్యాప్తు చేయడం పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే రాజమహేంద్రవరం నగరంలో ఈ యొక్క సంఘటనపై అయితే మాత్రం పూర్తిగా ఎవరైతే సీఎం ముఖ్యమంత్రి ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం దీన్ని ప్రత్యేకంగా తీసుకుని అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ యొక్క కల్తీపాల విషయంలో కూడా పూర్తిగా అటు విశాఖపట్నం, గుంటూరు, అమరావతి, కాకినాడ ప్రతి ఏరియాలో కూడా ఏదైతే రాజమహేంద్రవరంలో జరిగిన ఈ యొక్క కల్తీపాల సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్ గా కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా పూర్తిగా అయితే మాత్రం ఈ యొక్క కల్తీపాల విషయం మీద అయితే మాత్రం పూర్తిగా విచారణ చేపట్టడం జరిగింది. అక్కడక్కడ కూడా కొన్ని అయితే మాత్రం కల్తీ విషయాలు అయితే మాత్రం వెలుగులోకి వచ్చిన పరిస్థితి అయినప్పటికీ కూడా రాజమహేంద్రవరంలో ఇంకా ఎంతమంది దీనికి బారిన పడ్డారు, ఎంతమంది దీనిపై పూర్తిగా కూడా ఇక కల్తీపాల విషయంలో ఇంకా ఆ చికిత్స పొందుతున్నారనే విషయం కూడా పూర్తిగా కొలిక్కిరాని పరిస్థితి ఉంది. అయితే ఏదైతే యొక్క సోమవారం శివరాత్రి తర్వాత రోజు నుంచి కూడా ప్రజలు చెప్పే సమాచారం బట్టి చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ప్రజలు ఇబ్బంది పడి అస్తవ్యస్తపడ్డ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా పూర్తిగా అధికారికంగా వెలుగులోకి వచ్చింది 19వ తారీఖు వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటికి ఇంకా ఎన్ని కేసులు వచ్చినవి కూడా పూర్తిగా అయితే మాత్రం ఆధారంతో అయితే మాత్రం ఇంకా లేదు. ప్రభుత్వ అధికార పరంగా అప్పటి నుంచి ఉన్న వాటినే మాత్రమే ఇంకా కేసులు పెరగదని చెప్పినప్పటికీ కూడా అక్కడక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితుల్లో ఉన్నటికి ఇంకా చాలా మంది అయితే మాత్రం పరిస్థితుల్లో అయితే మాత్రం దీనిపై పూర్తిగా కూడా చికిత్స పొందడం అయితే మాత్రం సమాచారం ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో రాత్రి ఎవరైతే కె సత్యనారాయణ అయితే చౌడేశ్వర్ నగర్ చెందిన 76 సంవత్సరాల వ్యక్తి అయితే మాత్రం మరణించడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక్కసారిగా కూడా మరణాల రేట్ అయితే మాత్రం ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ వస్తున్నాయి. కల్తీ పాల ఏదైతే జరిగిందో ఈ కల్తీ పాల విషయంలో జరిగినటువంటి ఇక పూర్తిగా అయితే మాత్రం ఇక రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ప్రజలే కాదు జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా పాలు తాగాలంటే భయపడే పరిస్థితి ఉంది. అయితే ఇంకా దీంట్లో ఎటువంటి కెమికల్స్ కలుపుతున్నారా, ఎటువంటి రసాయనాలు కలుపుతున్నారా అనే అనుమానాలతో కూడా ప్రజలందరూ కూడా అయితే మాత్రం ఈ యొక్క పాల కేంద్రాల్లో క్యానలతో తీసుకొచ్చి పాల రైతులను అయితే మాత్రం రాజమహేంద్రవరంలో పాలు కొనాలంటే భయపడుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి ప్యాకెట్ పాలు కూడా వాడుతున్నారు. ప్యాకెట్ పాలలో కూడా కరెక్ట్ గా ఉంటుందా లేదనే విషయం కూడా అధికారులు కూడా దీనిపై పూర్తిగా అయితే మాత్రం చర్చ ఏదైతే పూర్తిగా నిబంధనలతో అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాటిని కూడా పరిశీలించాలని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్న
ప్రజలైతే మాత్రం కోరడం జరుగుతుంది. ఇప్పటికైతే కిమ్స్ హాస్పిటల్ లో ఉన్న పరిస్థితి చూసుకున్నట్లయితే ఇంకా సుమారుగా అయితే మాత్రం ఇందులో 8 మందికి కూడా ఇంకా అయితే మాత్రం చికిత్స పొందుతున్నారు. వారి బంధువులకి సమాచారం ప్రకారం అయితే వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. దీని పరిస్థితి చూసుకున్నట్లయితే వారి బాధ్యతగా విధంగా వైద్య చికిత్సలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అందించినప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వం ఇంజక్షన్ ఏదైతే మాత్రం పూర్తిగా అందుబాటులో తీసుకొచ్చి ఇంకా మెరుగుపడుతుంది వైద్యం అన్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఇంకా వెంటిలేటర్ మీద కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 10 రోజులు దాటిన తర్వాత 15 రోజులు సుమారు దాటినప్పటి నుంచి కూడా ఇంకా ఇదే కొనసాగుతున్నప్పటికీ కూడా వారిలో ఇంకా మెరుగైన ఏదైతే పూర్తి స్థాయిలో రాబోతుందని చెప్పేసి కూడా మనం పూర్తిగా చెప్పవచ్చు. కెమెరామెన్ రాజేష్ తో అశోక్, BRK న్యూస్, తూర్పు గోదావరి జిల్లా.